సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు దీవెనలు సదాకాలం ఉంటాయని మేము దేవుని దీవెనలు మనకు అనుగ్రహిస్తారని నమ్ముతుంటున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవం గల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నీవు మమ్మల్ని పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. నీకు ఆయాసమైన మార్గం అందులో చూడండి, నిత్య మార్గమును నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా కాలగతులు మీ చేతులైనా నువ్వు వచ్చినప్పుడు మనం తీసుకుపోండి ప్రభా. మా దేశ విదేశీ సంఘాలను సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని డ్రగ్స్ నుంచి వేయండి. నాయన ఢిల్లీలో జరుగుతున్న తండ్రి నాయన మరి తండ్రి సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి నాయన. ప్రభా, యువత వారి భవిష్యత్తు విషయమై ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. ఎవరు తండ్రి నాయన మరి పిల్లలు తండ్రి నాయన ఆందోళన నాయన విరమించి తండ్రి నాయన సమాధానంగా నాయకులుగా చేయగలిగినట్టు విషయంలో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం. రైతులకు వారి పాడి పంటలు దీవించమని ప్రార్థిస్తూ నేటి వాక్య జైన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. సోదరులారా, పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనము నిర్గమకాండం 5వ అధ్యాయము 16 నుంచి ధ్యానించుకోబోతుంటున్నాం. మొదటి వచనంలో మనం చూసినట్టు, తర్వాత మోషే అహరోనులో వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జనులను పోనిమని ఆజ్ఞాపించున్నాడనిరి. మరో నేను అతని మాట విని, ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను. అప్పుడు హెబ్రీయుల దేవుడైన మమ్మను ఎదుర్కొని నేను సెలవు ఇచ్చిన ఎడల మేము అరణ్యంలోకి 3 దినముల ప్రయాణమంతా దూరంగా పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించి లేని ఎడల ఆయన మా మీద తెగులతో ఖడ్గంతో నన్ను పడునేమో అనేది. అందుకు ఈజిప్టు రాజు మోషే అహరోనును, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు మీరు పోండి ఆయను. ఇదిగో ఈ జనులు ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తిరగా చూసినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఈజిప్టు రాజు ఫరో గారు అహరోను మోషే దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి మేము అరణ్యానికి పోవాలి, 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి, కాబట్టి సెలవు ఇవ్వండి అంటే ఆయన, లేదు, మీరు పనులు చేసుకున్నంత వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారు? మీ బరువులు మీరు మోసుకోండి, వెళ్ళండి, మీకు పనులు లేవా అని ఫరో వారిని గద్దించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కార్మికులు వారిని ఏమాత్రమును పంపించడము ఫరోకు ఇష్టం లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఫరో తన నియంత పరిపాలన ఎంతో కాలం ఉండదు, కానీ దేవుడు తను చూపించిన విధానంగా మోషే తన బిడ్డలైన వారిని నడిపించేవాడిగా ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం దేవుని యొక్క వాక్యంలో. అదేవిధంగా నిర్గమకాండంలో మనం ధ్యానించిన ప్రకారం 6వ అధ్యాయంలో దేవుడు అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచేదవని బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చుట, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. కాబట్టి 6వ అధ్యాయంలో తాను ఎప్పుడైతే తనను పోనీయడు అన్నాడు, 6వ అధ్యాయంలో పోనిచ్చేటట్టు నేను చేస్తాను అని యెహోవా దేవుడు ఫరోకు ఏ విధంగా చేయబోతుంటున్నాడో మోషేకు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా 16వ వచనంలో మనం చూసినట్టయితే, తమ దాసుడు గడ్డియు 15వ వచనంలో చూసినట్టయితే, ఇశ్రాయేలులో నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమ ఎందుకు ఇట్లు జరిగించి ఉన్నారు? తమ దాసులు గడ్డి ఎగరు, అయితే ఇటుకలు
చేయడానికి మాతో చెప్తున్నారు. చిత్తగించము, వారు తమరి దాసులదే కొట్టుచున్నారు. అయితే మీ తప్పిదము తమరి ప్రజలదే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుకే మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పోండి, మీ పని చేయండి, గడ్డి మీకు ఇవ్వబడదు. అయితే ఇటుకల లెక్క మీరెప్పటికీ తప్పదని చెప్పాను. మీరు ఇటుకలు లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. ఏనాటి పని ఆనాడే చేయవలని రాజు సెలవీయగా, ఇశ్రాయేలు నాయకులు తాము దురదశలో ఉన్నట్లు తెలుసుకొని వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తామును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయం తీర్చునుగాక. ఫరో ఎదుట అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యముగా చేసి మమ్మను చంపుటకు వారి చేతికి ఖడ్గం ఇచ్చి ఉన్నారని చెప్పాను. కాబట్టి మరి ఫరో చేతికి ఖడ్గం ఇచ్చారు. మీరు మమ్మల్ని చేసే పనిని చేయకుండా మమ్మల్ని మరింత ఇబ్బంది పాలు చేసినారు, మరింత మనం కష్టరకంగా మనం చేశారు అని మోషేను మరి గద్దిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి చూసినట్లయితే మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజల కీడు చేర్చుంటివి, నన్నేలా పంపితివి? నేను నీకు పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పుడు నుండి అతడు ఈ ప్రజలను కీడే చేస్తున్నాడు, కానీ నీ ప్రజలను నీవు విడిపింపలేదనను అని ప్రార్థన చేస్తున్నాడు. సోదరులారా, ప్రార్థన ఎంత చేసినప్పటికీ మరి ఆనాటి ప్రజలను మోషే మరి అక్కడ ప్రజలు అర్థం చేసుకోలేకపోగా అతని మీద మరి కోపపడుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. దేవుడు తన కృపచేత, ప్రేమ చేత మరి నడిపించే విధానాన్ని మనము గమనించుకోవాలి. ఎంతో మరి తన బిడ్డల పట్ల తను సహనమును చూపించినప్పటికీ వారు నమ్మడం లేదు మోషేను. కాబట్టి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు, ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడెదరు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. హృదయ శుద్ధి అనగా నీతి సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని మనం చూస్తున్నాం. కాబట్టి జనసమూహంను చూసి ఆయన కొండ ఎక్కి మాటలు చెప్తుంటున్నాడు, నోరు తెరిచి ఇలాగ బోధించాడు. కాబట్టి ఆత్మ విషయమే దీనత్వము మనిషికి ఎంత అవసరమో మనం చూస్తున్నాం. మన దీనత్వము, మరి మంచితనము, మానవత్వము, మర్యాద మనం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ వృధానే అవుతుంటాయి. కాబట్టి సోదరులారా, మోషే తన చెప్పిన పని చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు చేశాడు, కానీ తన సొంత ఆలోచనలు మాత్రము సాధ్యమైనంత వరకు తాను చేయలేదని నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు చెప్పినది మాత్రమే ప్రజలకు అందిస్తూ వచ్చాడు. ప్రజలకు మరి మంచి చేయాలా, అక్కడ ఉన్న బానిసత్వం నుంచి విడిపించాలా అనే ఆలోచనతోటి చేస్తుంటున్నాడు. కాబట్టి ఒక 6 నెలలు మరి ఒక ఇద్దరికి భార్య భర్తకు, ఫస్ట్ భర్తకు లారీ డ్రైవర్ తనకు ఎయిడ్స్ వచ్చింది. మరి ఎయిడ్స్ వస్తే తాను ఒక పల్లెటూరులో ఉన్నారు. మరి వారు డాక్టర్ కాడికి పోతే ఎయిడ్స్ వచ్చిందని చెప్తే కొంతకాలానికి తాను చనిపోయినాడు. తర్వాత తన తల్లి, పిల్లలు మాత్రమే ఉన్నారు, భార్య పిల్లలు మాత్రం. కాబట్టి పిల్లలు మరి భార్య కలిసి ఒక 4 పిల్లలు మరి భార్య కలిసి డాబా హోటల్ పెట్టుకొని నడుపుకుంటున్నారు. ఆమె కొంతకాలానికి ఆమెకు ఎయిడ్స్ వచ్చింది, ఆమె చనిపోయింది. చివరికి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే ఆ పిల్లలు మరి అక్కడ ఉన్న గ్రామస్తులు
సొంత రక్త సంబంధికులతో వారి దగ్గర తీసుకోలేదు, కానీ సమాధుల తోటలో వారు 6 నెలలు అక్కడనే ఉన్నారు. వారికి ఎవరో వారి బంధువులు ఇంత మరి వస్తువులు తెచ్చిస్తే ఆడనే వండుకున్నారు, సమాధి తోటలో ఆడనే తిని ఆడనే ఉన్నారు. మనకి ఇంత ఆస్తి, కొద్దిగా ఆస్తి ఉంటేనే మనం సమాధి తోటలోకి వెళ్ళి ఉండలేము. అటువంటిది 6 నెలలు ఆ పిల్లలు ఎలా ఉండి ఉంటారు ఆ సమాధి తోటలో. ఒక 14 ఏళ్ళు, 16 ఏళ్ళు, 12 ఏళ్ళ పిల్లలు, మైనర్ బాలబాలికలు వాళ్ళు ఆడ ఉన్నప్పుడు వారికి మరి జనసంఖ్య రాయాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆ రికార్డులో నుంచి మరి ఒక గ్రామ సర్పంచ్ స్థాయిలో మరి అక్కడ మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో రాసి ఇక్కడ చెప్తూ ఉంటే అది ఆమె చూసి చలించిపోయి వచ్చి చూసి తన కుమారునికి ఆ విషయం చెప్పినప్పుడు మరి తాను మీడియా వ్యవస్థ మరి మీడియా నడుపుతున్నప్పుడు తాను వచ్చి అన్నీ రాసుకొని పోయి దాన్ని సోషల్ మీడియాలో ఇస్తే చాలామంది దీని విషయమే స్పందించి మరి ఆ పిల్లలకు న్యాయం చేశారు. ఆ పిల్లలకి ఏమి ఎయిడ్స్ లేదని డాక్టర్ల కాడ చూపించారు. కాబట్టి దేశము మీడియా మరి దేశమంతా చూసేటట్టు ఆ మీడియా వాళ్ళు స్పందించడం జరిగింది సోదరులారా. కాబట్టి మరి ప్రభు మోషే రాసిన ఈ పంచగ్రంథాలు ఏదైతే ఉందో మరి ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండంలో నిజంగానే దీంట్లో ఉన్న విషయాలు ఎన్నో మరి అమూల్యమైన వాటి ఉంటున్నాయి. కాబట్టి మరి వాటిని మనము ఎల్లప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి దేవుని మాటలను మనము మరి నిర్గమకాండంలో ఫరో ఏ విధంగా తన మనసు మార్చుకోలేక మరి వెనక్కి ముందుకు అయితే దేవుడే దాన్ని మరి తప్పించేవాడికి ఉన్నట్టు మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో సామెతల గ్రంథం 6వ వచనంలో చూసినట్లయితే జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. కాబట్టి జ్ఞానం విడవక ఉండాలి, దాన్ని ప్రేమించిన ఎడల అది నీకు తోడుగా ఉంటుందని మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా సామెతల గ్రంథం 16:18లో చూసినట్టయితే ఇక్కడ నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి ఫరో నాశనానికి ముందు ఏమొచ్చిందంటే తనకు గర్వం వచ్చింది, అహంకారమైన మనసు. అంటే దేవుడు అంటే లెక్క లేదు, దేవుని ప్రవక్త అంటే లెక్క లేదు, దేవుని బిడ్డలు అంటే లెక్క లేదు. కాబట్టి నాశనానికి ముందు తనకు గర్వం వచ్చేసింది. కాబట్టి దేవుడన్నా దేవుని కుమారులన్నా తనకు ఏమాత్రమును కూడా భయము లేకుండా ఉంటూ మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే 1 పేతురు 5:5వ వచనంలో గమనించుకున్నట్లయితే ఇక్కడ ఒక మాటను చూస్తాం. మరి చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు గల అను వస్త్రంలో ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి అహంకారులను ఎదిరించేవాడు దీనులకు కృప అనుగ్రహించేవాడుగా ప్రభు ఉన్నట్టు మనము చూస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ మరి ఫరో తన జీవితాన్ని మరి ఎన్నో విషయాలు ఫరోతో మాట్లాడినప్పుడు, ఫరోకు తెలియజేసినప్పుడు తన జీవితంలో మరి యెహోవా మిమ్మను చూచి న్యాయం తీర్చునుగా, కానీ ఫరో ఎదుట అతని దాసుడు ఎదుట మమ్మను అసహించుగా చేసి మమ్మను చంపుటకే వారి చేత ఖడ్గమును ఇచ్చితిరని వారితో చెప్పగా. కాబట్టి మోషే ప్రజలు కలిసినప్పుడు ప్రజలు చెప్పిన మాటను చూస్తుంటున్నాం. కాబట్టి మోషే, ఫరో, ఇక్కడ ప్రజలు మరి ఫరో ఎంత బాధ పెట్టింటే ఆ మాట వింటారు వాళ్ళు. సోదరులారా, చాలా వరకు మనము మరి అనేక విషయాల్లో దేవుని బిడ్డలుగా ఈ రోజున అనేక కష్టాలు, ఇబ్బందుల్లో వెళ్తున్న మనకు దేవుడు తోడుగా ఉండలేకపోతే మనకు ఏమీ అర్థం కాదు. కాబట్టి దేవుని తోడు, కృప, సహాయము మనకు అవసరమై ఉంటుంది. ఆయన దీవెనలు మనకు అవసరమై ఉంటుంది.
కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్లయితే, పిల్లలారా ప్రభువు నందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. కాబట్టి మనం ప్రభువునందు మన తల్లిదండ్రులకు మనం ఏమై ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనము మరి పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి దేవుడు మరి తన ప్రియ బిడ్డలకు మరి సహాయం చేసి నడిపించిన దేవునికి మనం ఏ విధమైన మరి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము, ఏ విధమైన జీవితంలో మనము ఆయనకు మరి నడిపించే దేవునికి మనము ఏ విధంగా సహకరిస్తుంటున్నాం అనేది చూస్తుంటున్నాం. కాబట్టి మత్తయి సువార్తలో గమనించుకున్నట్లయితే, ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక మాటను చూస్తుంటున్నాం. 31వ వచనంలో ఆయన మరి ఏ విధమైన మరి చూస్తుంటున్నాం. వెంటనే యేసు చెయ్యి చాచి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. కాబట్టి మరి చెయ్యి చాచి మరి మనం చూసినట్టయితే 30వ వచనంలో గాలిని చూచి భయపడి మునిగిపోసాగగా. కాబట్టి పేతురు సందేహపడ్డాడు. కాబట్టి ఒక పాట ఉంది, సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను మరి చూడు అని ఉంటుంది. కాబట్టి మనకు సందేహం అనేది ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు, నిరుత్సాహ ఉండకూడదు. కాబట్టి మరి నిన్న జరిగిన మరి అది మరి ధర్నాలో మనం గమనించుకున్నట్లయితే, మరి ఒక అమ్మాయి మరి ఒక బస్సు నిండా ఆర్మీ జవాను వాళ్ళు ధర్నా చేస్తున్న వాళ్ళని అందరినీ బస్సు నిండా ఎక్కించుకొని పోతుంటే, ఒక అమ్మాయి బస్సులో ముందర నిలబడి ఇలాగా బస్సును ఆపడం జరిగింది. కాబట్టి మనిషి మోషే కూడా మరి ఆయనేమి ప్రశ్నించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, ప్రశ్నించాడు, ఒక్కడు నిలబడ్డాడు. ఇప్పుడు కదా ఒక అమ్మాయి ఆ ధర్నాలో మరి ఒక్కతే ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా నిలబడింది. అప్పుడు బస్సులో ఉన్న వాళ్ళంతా దిగేసినారు. కాబట్టి అక్కడ ఉన్న ఆర్మీ జవాన్లు కూడా ముందుకు బస్సు నడపలేదు. అంటే సత్యము గెలుస్తుంది, అబద్ధము ఎప్పటికైనా ఓడిపోతుంది అనేది దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. చిన్నవాళ్ళే కదా మమ్మల్ని ఏం చేస్తారు, చిన్నవాళ్ళే కదా మీరేం చేస్తారు అని పెద్ద మరి అధికారంలో ఉన్నవారు ఎన్నో మాటలు అనొచ్చు. కానీ ప్రభు మోషేకు మరి ఈ రోజుల్లో జరిగే మరి విధానాన్ని చూస్తుంటే, ఆ రోజు కూడా మోషే నువ్వు మరి ఎంత బాధ పెట్టినారో, నువ్వు నీ బతికెంత అని మరి ఎంతగానని ఇబ్బంది పెట్టినారో ఆ రోజు ఫరో. అక్కడ ఉన్న ప్రజలు మరి దేవుని మాటను కొంచెం సందేహించినట్టు చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా మరి పరిశుద్ధ లేఖనంలో మరి దేవుడు తను నడిపించే విధానంగా మనము నడిస్తే చాలా వరకు దేవుడు మనకు సహాయం చేసి మరి స్థిరపరిచి బలపరిచేవాడుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి దేవుణ్ణి మరి మనిషి విడిచిపెడుతున్నాడు. 119వ కీర్తనలో 1వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవాడు ధన్యుడు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవాడు ధన్యుడు అని చూస్తుంటున్నాం. కాబట్టి నిర్దోష మార్గంలో మనం నడవాలి, యెహోవా మార్గంలో నడిచేవారుగా ఉండాలని ఆయన కోరుతుంటున్నాడు. సత్యమందు మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే 170వ వచనం వరకు ఈ మాటలు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి దేవుడు మరి సహాయం కర్త, మరి దేవుడు మనకు మరి ఎంతో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసేటప్పుడు నడిపించే దేవుడుగా ఉన్నట్టు చూస్తున్నాం. మరి 2వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు సామెతల గ్రంథంలో చూసినట్లయితే, ఇక్కడ జ్ఞానమునకును నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించడలా, తెలివికై మొరపెట్టినడలా
వివేచనకై మనవి చేసినడలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడలా, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికినడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం నీకు లభించేదిగా ఉంటుంది. నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, ఇన్ని కష్టాల్లో, బాధల్లో దేవుడు మరి ఆనాటి ఇజ్రాయేలు ప్రజలను మరి ఏ విధంగా ఏడిపిస్తూ వచ్చాడో మనము చూస్తుంటున్నాం పరిశుద్ధ లేఖనంలో. ఆయన ఏదైనా చేయగలడు, కథ మొత్తము మార్చేయగల దేవుడుగా ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా యోహాను సువార్తలో 5వ అధ్యాయము 16వ అధ్యాయం 5 నుంచి 16 వచనం వరకు ఇక్కడ కొన్ని మాటలను చూస్తుంటున్నాం. ఆయన ఏ విధంగా తన ప్రజలను మరి నడిపిస్తాడో. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీకు చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. కాబట్టి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మరి పంపుతాను అనే మాటను మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి ఆయన వెళ్ళి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని మనము మరి గమనించుకున్నాలని మరి వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా పరిశుద్ధ లేఖనంలో ఆయన మన ఎన్నోసార్లు ఈ నిర్గమకాండంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో బైబిల్ అంతట్లో అన్ని అద్భుతాలు ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఉండవు, కానీ నిర్గమకాండంలో అన్ని అద్భుతాలు దేవుడు చేశాడు తన ప్రజల పట్ల. కానీ వారు నడవాల్సిన విధానాన్ని నేర్చుకున్నప్పుడు దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు మరి తన బిడ్డలకు తోడుగా ఉండేవాడుగా ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. 3వ అధ్యాయంలో 2 తిమోతి 3వ అధ్యాయంలో మరి అదేవిధంగా చూసినట్లయితే 14 నుంచి 17వ వచనం వరకు గమనించుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థకమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశములో కలుగు ప్రతి లేఖనములో ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దైవజనుడైన వాడు మరి ప్రతి సత్కార్యమును సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశంలో కలిగి ప్రతి లేఖనమును ఖండించుటకు, ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి మరి దైవజనుడు అంటే ఏదో 2 మాటలు చెప్పి పబ్బం గడుపునేది కాదు, కానీ తాను కరెక్ట్గా జీవించాలా, కరెక్ట్ బోధించాలా, కరెక్ట్ చేయాలా, కరెక్ట్ ఇతరులతో మాటలు అనిపించుకోకూడదు. నువ్వు ఎక్కడన్నా వెళ్ళు, ఒకవేళ నీకు తెలియకపోతే 10 మంది నేను చదివేవారు ఉన్నారు. కాబట్టి దైవజనులం మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలా, ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా కానీ. కాబట్టి సోదరి సోదరులారా, మనము తప్పుదిద్దే వారిగా ఉండాలా. మనము ఇక ఏదైనా చేస్తే దాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. కండిషన్గా మనము జీవించకూడదు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము మనల్ని ఆ విధంగా సిద్ధపరుస్తున్నట్టు చూస్తుంటున్నాం. నిర్గమకాండము మనల్ని ఏ విధంగా మరి ముందుకు తీసుకొని వెళుతుందో ఆ విధంగా మనము మరి పరిశుద్ధ లేఖనాన్ని మనము ధ్యానించుకుంటున్నాం ఈ రోజున. కాబట్టి 1వ అధ్యాయము 6వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో గమనించుకున్నట్టయితే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము మరి ఇక్కడ 6వ వచనంలో
మీరు నాతో పాలివారి ఉంట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించు రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి సోదరులారా, మరి మోషే ఏ విధంగా తన ప్రజలను నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు, అబ్రహాము విశ్వాసంతో ముందుకు పోవడానికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, అదేవిధంగా దేవుడు తన కృపచేత మనల్ని ఈ రోజున ఆయన రక్తం ద్వారా ఉచితంగానే నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, దేవుని నమ్మక ప్రజలు చెడిపోతున్నారు. కాబట్టి సోదరులారా, ఆయన ఆ ఆజ్ఞలు తూచా తప్పకుండా నెరవేర్చి వాటి యందు మనము మరి నిలకడగా ఈ లోకంలో కొనసాగించినట్లు దేవుడు మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించిన దేవుడు, మరి బానిసత్వం నుంచి ఈజిప్ట్ ప్రజలను విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా కాపాడుతాడు, నడిపిస్తాడు. సోదరుడా, సోదరి, ఈ యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా, స్వకీయ రక్షకునిగా నువ్వు ఎరుగుదవా? ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం నాయన. నీ మాటలు కొన్ని విషయాలు తెలియజేశాం. వారి రక్షణ విషయమే ప్రార్థిస్తున్నాం, సాయం చేయండి. నీ బిడ్డగా మమ్మల్ని దీవించమని, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు అయిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.